పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరమైన ముందడుగు వేశారు. గత నెలలో ఇరాన్ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారిగా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియార్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ భీకర యుద్ధం వల్ల సాధారణ పౌరుల ప్రాణాలు కోల్పోవడం, మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపన కోసం భారత్ కట్టుబడి ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించి చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరినట్లు తెలిపారు. ఉద్రిక్తతలు పెరగడం, పౌరుల ప్రాణ నష్టం, పౌర మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించారు. అలాగే వస్తువులు, ఇంధనాన్ని అడ్డంకులు లేకుండా రవాణా చేయాల్సిన అవసరంతో పాటు భారతీయ పౌరుల భద్రత భారతదేశంలో ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, ఎల్ఎన్జీలో 5 వంతు ప్రయాణించే హర్ముజ్ జలసంధి ప్రస్తుతం యుద్ధం వల్ల స్తంభించిపోయింది. భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో 90% ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పటికే దేశంలోని అనేక రెస్టారెంట్లు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇంధన సరఫరాను పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇరాన్ పెద్దలతో దౌత్యం నిర్వహించారు. దీంతో హర్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలు సాఫీగా పంపేందుకు ఇరాన్ అంగీకరించింది. హర్ముజ్ జలసంధిలో భారత జెండా ఉన్న నౌకలపై దాడి చేయమని భారత్కు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది. ప్రస్తుతం 28 నౌకలు భారత్కు వస్తున్నాయి.